హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు స్టార్టప్ మారథాన్ సిరీస్. ప్రతిరోజు డిఫరెంట్ స్టార్టప్ ఐడియాస్, బిజినెస్ ఐడియాస్, అందులో ఉండే బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి, అసలు ఒక స్టార్టప్ గురించి తెలుసుకోవాలంటే మనం ఎక్కడ ఈ విషయాన్ని తెలుసుకోవాలి అన్న టాపిక్స్ అన్నీ ఇన్ షార్ట్గా డిజైన్ చేసి మేము ఈ స్టార్టప్ మారథాన్ అనే సిరీస్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే January 2, 2025 ఇయర్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ హౌ టు ఫైండ్ యువర్ నిష్. చాలామందికి ఈ నిష్ ఐడెంటిఫికేషన్ రాక బిజినెస్లో కన్ఫ్యూజ్ అయి ఫెయిల్ అవుతూ ఉంటారు. అసలు ఒక నిష్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పడానికి ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి. మేజర్లీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఒక చరిష్మా కానీ, ఒక హెరిటేజ్ కానీ, ఒక ఫీల్ కోసం కానీ, లేదంటే లాంగ్ రైడ్లకు కానీ ట్రావెల్ చేసేవాళ్ళు ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ కొంటారు. బట్ అదే హీరో హోండా బైక్స్ కానీ, బజాజ్ కానీ, లేదంటే హోండా యాక్టివా కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఎక్కువగా యూజ్ చేయడానికి ఇటువంటి వెహికల్స్ కొనుక్కుంటాం. బట్ అదే మనం హార్లీ డేవిడ్సన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ కమ్స్ యాజ్ ఎ ప్రీమియం బైక్. If you take an example of Tesla Motors, it comes as a only electric vehicles. If you go to Benz or BMW, it comes as a premium vehicle. అలా ఒక ట్రాన్స్పోర్టేషన్ లేదా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నిష్ని ఐడెంటిఫై చేసుకున్నారు. అంటే ఎంటైర్ ఇండస్ట్రీలో పర్టికులర్గా మీరు ఏం చేస్తున్నారు అని సింపుల్గా చెప్పగలిగితే దాన్ని మనం నిష్ అంటాం. ఈ నిష్ చెల్లిక చాలామంది బిజినెస్ లూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఇది ఎవరు చేస్తారు, వాడు ఆల్రెడీ కాంపిటీషన్లో ఉన్నాడు కదా, ఇది మొత్తం మనమే చేయొచ్చు కదా, అన్నిట్లోని వేలు పెట్టేద్దాం కదా అని అనుకుంటారు. బట్ ఇనీషియల్గా స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు 100 విషయాలు చెయ్యొద్దు. ఓన్లీ 1 or 2 టాపిక్స్కి మాత్రమే మీ బిజినెస్ లిమిట్ చేయండి, అక్కడి నుంచి ఎక్స్పాండ్ చేయండి. సో అలా అసలు ఫస్ట్ ఆ నిష్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అన్నదానికి కొన్ని ఫండమెంటల్స్ ఈరోజు మనం చూద్దాం. ఇందులో ద వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, లెస్ కాంపిటీషన్ ఉన్న ఇండస్ట్రీ ఏదో ఐడెంటిఫై చేసుకోండి. ఈ ఇమేజ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఓన్లీ 2 లేదా 3 పరిగెట్టే రేస్లో మనం విన్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎఫ్ఎంసీజీ సెక్టార్లోకి వచ్చారనుకోండి, అందులో ఇప్పటికే చాలామంది ఉన్నారు. లేదా ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వచ్చారనుకోండి, చాలామంది ఉన్నారు. మొబైల్ ఇండస్ట్రీలో వచ్చారనుకోండి, దాంట్లో కూడా చాలా ఉన్నారు. బట్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్న కొన్ని మార్కెట్స్ ఇంకా మార్కెట్లో ఉన్నాయి. అటువంటి వాటిలో మీరు ఎంటర్ అవ్వగలరేమో ఒక్కసారి ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే లెస్ కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కువ మంది మార్కెట్లో ఉండే దాంట్లో కాంపీట్ అయ్యేదానికన్నా లెస్ కాంపిటేటివ్ మోడల్లో మనం విన్ అవ్వడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి అటువంటి మార్కెట్ ఏమైనా ఉందా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇందులో రెండో పాయింట్ ఏంటంటే, మీరు చేయబోయే బిజినెస్ లేదా స్టార్టప్ మీ ప్యాషన్కి లేదంటే మీ స్కిల్ సెట్కి దగ్గరగా ఉందేమో చూడండి. ఎందుకంటే అందరూ అన్నీ చేయలేరు, అందరికీ అన్నీ రావు. మీకు ఫోటోగ్రఫీ కానీ, లేదంటే వీడియో ఎడిటింగ్ కానీ, పెయింటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ట్రైనింగ్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కానీ, మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ, కెమికల్ రిలేటెడ్ సబ్జెక్ట్లో కానీ, లేదంటే ఎనర్జీ రీసైక్లింగ్ ఇటువంటి వాటిలో కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, అందులో ఏమైనా స్కిల్ ఉందా, లేదంటే అది మీకు బాగా నచ్చిందా, ఐదర్ ప్యాషన్ లేదంటే స్కిల్, ఈ రెండిట్లో లెస్ కాంపిటేటివ్ మోడల్ ఏదైనా ఉంటే అటువంటి దాన్ని మనం నిష్ కింద ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఐడెంటిఫై వాట్ ఈస్ ఎ ప్యాషన్ అండ్ స్కిల్ బేస్డ్ ఫర్ యువర్ బిజినెస్ ఆర్ ద స్టార్టప్. ఆ 2 పాయింట్లు కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. మూడవది ఏంటి అంటే, మార్కెట్ గ్యాప్ ఏముందో చూడండి. బిజినెస్ చేసేటప్పుడు తక్కువ గ్యాప్ ఉన్న దానికన్నా ఎక్కువ గ్యాప్ ఉన్న ఇండస్ట్రీస్ని మనం ఐడెంటిఫై చేయడం చాలా మంచిది. ఈరోజు 2025లో మనకి సైబర్ సెక్యూరిటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదంటే మెడికల్ హెల్త్ కానీ, ఫిట్నెస్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, ఈ ఫినాన్స్ టెక్నాలజీలో కానీ, మీడియాలో కానీ ఇంకా చాలా గ్యాప్ ఉంది. యూ డోంట్ బిలీవ్, ఇంకా చాలా గ్యాప్ ఉంది. అలా బాగా గ్యాప్ ఉన్న మార్కెట్స్ ఏమో ఐడెంటిఫై చేయండి. అందరూ ఉన్న దాంట్లో మళ్ళీ మీరు 101 ప్లేయర్గా ఎంటర్ అవ్వద్దు. తక్కువ మంది 5 10 మంది ఉన్నారు, లేదా 3 4 ఉన్నారు, బట్ మార్కెట్లో గ్యాప్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. అటువంటి వెర్టికల్స్ ఏవైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాటి నుంచి మీ స్టార్టప్ ఐడియాని మొదలుపెట్టండి. సో థర్డ్ పాయింట్ ఈజ్ ఎ మార్కెట్ గ్యాప్ ఈజ్ ఎ గుడ్ ఫండమెంటల్ టు ఐడెంటిఫై యువర్ నిష్. అండ్ ఫోర్త్ థింగ్, 100% ప్రాఫిటబుల్ అయి ఉండాలి. కొన్ని సెక్టార్స్లో మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. 5%, 10%, 2% మార్జిన్తో రన్ చేసే బిజినెస్లు కూడా చాలా ఉన్నాయి. కొన్ని ప్రొడక్షన్ ఇండస్ట్రీస్కి 30-40 వరకు వస్తుంది. కొన్ని సర్వీస్ ఇండస్ట్రీకి 20 నుంచి 30 మార్జిన్స్ కనిపిస్తాయి. 20 నుంచి 30 మార్జిన్ ఉందంటే చాలా మంచి బిజినెస్ అని అర్థం. అలాగే మీరు చెయ్యబోయే బిజినెస్ ఎంత ఐడియా ఉన్నా, ఎంత ప్యాషన్ ఉన్నా, ఎంత మార్కెట్ గ్యాప్ ఉన్నా
తక్కువ ప్రాఫిట్ వచ్చే ఇండస్ట్రీలోకి అయితే మీరు ఎంటర్ అవ్వకండి, ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఇండస్ట్రీని చూసుకోండి. సో మీరు చూస్ చేసుకోబోయే నిష్ ఖచ్చితంగా ప్రాఫిటబుల్ మోడల్లో ఉండాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఆ ఇండస్ట్రీకి గ్రోత్ ఫ్యాక్టర్ కనబడాలి. ఈ రోజు స్టార్ట్ చేసాం, ఈ ఇండస్ట్రీ ఓన్లీ 2 ఇయర్సే ఉంటుంది, 2 ఇయర్స్ తర్వాత ఈ ఇండస్ట్రీ ఉండదు అనుకుంటే అటువంటి ఇండస్ట్రీలోకి మీరు ఎంటర్ అవ్వద్దు. ఈ రోజు ఒక కన్జ్యూమర్ వచ్చాడు, 6 మంత్స్ తర్వాత 100 మంది వస్తారు, 1 ఇయర్ తర్వాత 1000 మంది వస్తారు, డౌన్ ద లైన్ 5 ఇయర్స్లో ఒక 1 మిలియన్ కస్టమర్స్ వస్తారు, ఒక 10 ఇయర్స్ అయ్యేసరికి 1 crore నుంచి 5 crore కస్టమర్స్ వస్తారు. అలా గ్రోత్ ఉన్న సెక్టార్స్ని ఐడెంటిఫై చేసుకోండి. చాలా తక్కువ గ్రోత్ ఉంది, లిమిటెడ్ టైంలో మాత్రమే బిజినెస్ జరుగుతుంది, అటువంటి ఇండస్ట్రీస్ వైపు కన్నెత్తి కూడా చూడకండి, ఎందుకంటే అందులో మీకు ప్రాఫిట్ కనబడదు. సో ఎక్కడైతే మీకు గ్రోత్ ఉంటుందో అటువంటి ఇండస్ట్రీస్ని బాగా ఐడెంటిఫై చేసుకోండి. 6th థింగ్ ఏంటంటే మినిమం వైబిలిటీ ఆఫ్ ఏ ప్రొడక్ట్. మీరు బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టేటప్పుడు ఇప్పుడు మనం కొత్తగా ఒక ఏరోప్లేన్ డిజైన్ చేసి దాన్ని ప్రోటోటైప్ చూపించడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నది. బట్ ఒక చిన్న ల్యాప్టాప్, ఒక మొబైల్, ఒక కెమెరా, లేదంటే ఒక చిన్న ఈవీ కార్ కానీ, ఈవీ బైక్ కానీ, లేదా ఆఫీస్లో ఉపయోగపడే ఇంకొక ఎక్విప్మెంట్ కానీ ఏదో ఒకటి మినిమంలో మినిమం మీ దగ్గర ఉన్న బడ్జెట్తో ప్రోటోటైప్ మినిమం వైబిలిటీ చేయగలరా లేదో ఆలోచించండి. ఎందుకంటే ఈ మినిమం వైబిలిటీ లేకుండా మీ దగ్గర ఎంత వండర్ఫుల్ ఐడియా ఉన్నా అది మార్కెట్లో క్లిక్ అవ్వదు. ఖచ్చితంగా మినిమం వైబిలిటీ ప్రతి బిజినెస్కి ఇంపార్టెంట్. మినిమం వైబిలిటీ అంటే కనీసం ప్రోటోటైప్ అయ్యి 10 మందికైనా సేల్ చేసాం అంటే 10 మంది కస్టమర్స్ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ని కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్మెంట్ యాడ్ అయితే మనం 1,00,000 మందికి అమ్మొచ్చు, కనీసం ఆ 10 మంది, 50 మంది, 100 మంది అయినా కొంటున్నారా లేదా ఐడెంటిఫై చేయండి. ఆ మినిమం వైబిలిటీ లేని, లేదంటే మినిమం వైబిలిటీ చెయ్యలేని సెక్టార్స్ వైపు కానీ, మినిమం వైబిలిటీ మీరు అచీవ్ చేయలేని స్టార్టప్ ఐడియాస్ వైపు కానీ, సెక్టార్స్ వైపు కానీ అస్సలు మీరు వేలు పెట్టద్దు, దీనివల్ల మనకి లాస్లు ఎక్కువ వస్తాయి. 7th పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మీ బిజినెస్ ఐడియా స్కేలబుల్ అయి ఉండాలి. ఇందాక మనం ప్రాఫిటబిలిటీ గురించి మాట్లాడాం, గ్రోత్ గురించి మాట్లాడాం. 3వది ఏంటంటే స్కేలబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఈరోజు మీరు హైదరాబాద్లోనో బెంగళూరులోనో బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక 2 to 3 ఇయర్స్ అయిన తర్వాత కనీసం ఒక 5-6 అదర్ మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా లాంచ్ చేసే విధంగా ఉండాలి. కనీసం 7-8 ఇయర్స్ తర్వాత డిఫరెంట్ Tier 2 సిటీస్లో కూడా మోడల్ స్టార్ట్ చేసే విధంగా ఉండాలి. తక్కువ టైంలో ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చే విధంగా ఒక 5 to 6 ఇయర్స్లో కనీసం ఒక 1 million, 5 million, 10 million కస్టమర్స్ మనం అచీవ్ చేయగలం. అంటే ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 10 to 20% ఈ మోడల్కి స్కేలబిలిటీ ఉందా లేదా. ఇప్పుడు మనం ఒక కిరాణా షాప్ ఓపెన్ చేసాం అనుకోండి, లిమిటెడ్ ప్లేస్లోనే బిజినెస్ చేయొచ్చు, బట్ నెంబర్ ఆఫ్ కిరాణా స్టోర్స్ చైన్ వైజ్గా ఓపెన్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం స్కేలబిలిటీ అంటాం. అంటే అలా పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప ఇది ఇంతకు మించి వెళ్ళదు, ఇంతకు మించి మనం దీన్ని ఎక్స్పాండ్ చేయలేము, ఇంతకన్నా మనం స్కేలప్ చేయలేము అనుకున్న ఇండస్ట్రీస్ వైపు మీరు చూడవద్దు. ఎందుకంటే స్కేలబిలిటీ లేకపోతే డౌన్ ద లైన్ 3 ఇయర్స్లోని 4 ఇయర్స్లోని బిజినెస్ షట్ డౌన్ అవుతాయి. 8th పాయింట్ ఏంటంటే కొత్తగా వచ్చే ట్రెండింగ్ కాన్సెప్ట్స్ ఏంటో ఆలోచించండి. ట్రెడిషనల్గా ఉండొద్దు. 2025లో ట్రెడిషనల్ బిజినెస్ అనేది ఇక మీదట వర్కౌట్ అవ్వదు. డిజిటల్గా ఏం చేయగలం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ యూజ్ చేయగలం, క్విక్ కామర్స్ ఎక్కడ యూజ్ చేయగలం, అసలు ఏమీ లేని కొత్త మార్కెట్ని ఎలా క్రియేట్ చేయగలం, పీపుల్ తాలూకా మైండ్ సెట్ ఎలా ఉంది, కన్జ్యూమర్ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, జియోగ్రాఫికల్ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, పీపుల్ తాలూకా మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు స్పేర్ చేయగలరు, ఇటువంటివి ఏమైనా ఆలోచించి అందులో ట్రెండింగ్గా ఉన్నది ఏదో చూడండి. ఎందుకంటే సినిమాలు చూడండి, ఒకప్పుడు ఫస్ట్ మూకీ నుంచి వచ్చాయి, మూకీ నుంచి బ్లాక్ అండ్ వైట్ వచ్చాయి, బ్లాక్ అండ్ నుంచి ఈస్ట్మన్ కలర్ వచ్చింది, ఈస్ట్మన్ కలర్ నుంచి రెగ్యులర్ కలర్ వచ్చింది, అక్కడి నుంచి 3D వచ్చాయి, ఇవాళ 4D వెర్షన్స్ 5D వెర్షన్స్ వస్తున్నాయి, ఇవాళ గ్రాఫిక్స్ తాలూకు యూసేజ్ పెరిగింది, ఇవాళ OTT ప్లాట్ఫామ్స్ వచ్చాయి కొత్తగా. అలా ట్రెండింగ్లో ఆలోచించండి. రెగ్యులర్ బిజినెస్ ఎప్పుడో నేను 40-50 ఏళ్ల క్రితం చేసిన బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనొద్దు. ఫార్వర్డ్ మెథడ్లో ఏదైతే ట్రెండింగ్గా ఉంది, ఎక్కడైతే పీపుల్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కడైతే ఎక్కువ మార్కెట్ ఆపర్చునిటీ కనిపిస్తుందో అటువంటి ట్రెండింగ్ కాన్సెప్ట్స్ని 2025లో ఇంప్లిమెంట్ చేసుకోండి టు ఐడెంటిఫై యువర్ నిష్. అండ్ 9th థింగ్, గో విత్ ది సబ్స్క్రిప్షన్ మోడల్. మనం మార్కెట్లో అడ్వాన్స్ తీసుకుందాం, వర్క్ చేద్దాం, తర్వాత బ్యాలెన్స్ పేమెంట్ ఇద్దాం, లేదంటే అడ్వాన్స్ లేకుండా ముందు వర్క్ డెవలప్ చేసి తర్వాత ఇద్దాం, ఇటువంటివి కాకుండా ఎనీ బిజినెస్ని సబ్స్క్రిప్షన్ మోడల్లోకి తీసుకురండి. చాలామంది సబ్స్క్రిప్షన్ మోడల్ అంత ప్రాఫిటబుల్ కాదు, ఎందుకంటే దీంట్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి, మనం సెట్ అయిన నెంబర్స్ అచీవ్ చేస్తే తప్ప మనం బ్రేక్ ఈవెన్ అవ్వదు అనుకుంటాం. బట్ సబ్స్క్రిప్షన్ మోడల్కి ఉన్న బ్యూటీ ఏంటంటే పేమెంట్లు ముందే వస్తాయి, క్రెడిట్ మనం మెయింటైన్ చేయక్కర్లేదు, అండ్ ఎవ్రీ మంత్ ఆ సెట్ అయిన టైంకి ఆ
పేమెంట్ మోడ్ అయిపోగానే మనం మళ్ళీ ఆటోమేటిక్గా రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు, కొత్త కస్టమర్స్ ఎలా వస్తున్నారు, ఈ రిటెన్షన్ మోడల్ ఏంటి, అండ్ సిస్టమ్ అంతా కూడా ఒకే దగ్గర మనం స్టేట్మెంట్ చూసుకుంటే తెలిసిపోతుంది. సో దీనికి ఎప్పుడైతే మీరు ఏ బిజినెస్ అయినా సరే సబ్స్క్రిప్షన్ మోడల్కి తీసుకొస్తారో 2025లో అటువంటి నిష్ ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. సో బ్రింగ్ సబ్స్క్రిప్షన్ మోడల్ టు యువర్ బిజినెస్. 10th థింగ్, ఇమేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మార్కెటింగ్లో మనం ఎప్పుడూ ఒక టాపిక్ కన్సిడర్ చేస్తాం, ద డిఫరెన్స్ బిట్వీన్ నీడ్ అండ్ ద వాంట్. ఇంట్లో బల్బ్ ఉంటే సరిపోతుంది ఎలక్ట్రిసిటీకి, డిజైన్ ఉన్న బల్బ్ కావాలి, లేదా ఎల్ఈడి కావాలి, లేదంటే సోలార్తో రన్ అయ్యే కావాలి. దీన్ని వాంట్ అంటాం, దీన్ని నీడ్ అంటాం. నీడ్ అనేది కామన్, వాంట్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. ఇంట్లో లైట్ ఉంటే సరిపోద్ది, అది నీడ్. బట్ అది ఎల్ఈడి ఉండాలా, డిజైన్డ్ బల్బ్ ఉండాలా, కలర్ఫుల్ బల్బ్ ఉండాలా, జిగ్జాగ్ బల్బ్ ఉండాలా, అది మన వాంట్. ఎప్పుడైతే మీరు బిజినెస్లో ఈ నీడ్కి వాంట్కి మేజర్ డిఫరెన్షియేషన్ చేయగలుగుతారో, అటువంటి ఇండస్ట్రీని ఐడెంటిఫై చేస్తారో, అక్కడ కూడా బిజినెస్ అనేది ఈజీగా క్లిక్ అవుతుంది. స్టార్టప్లో నిష్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఈ 10 పాయింట్స్ని కన్సిడర్ చేయండి. ఈ 10 పాయింట్స్ తాలూకు సమ్మరీ ఒకసారి చూస్తే January 2, 2025 ఒక నిష్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అన్న దానికి సమ్మరీ పాయింట్స్ చూసుకుంటే, ఫస్ట్ థింగ్ కాంపిటీషన్ తక్కువ ఉండాలి, తర్వాత ప్యాషన్ అండ్ స్కిల్ ఉన్న మోడల్స్ని ఐడెంటిఫై చేయండి, తర్వాత మార్కెట్ గ్యాప్ ఏముందో చూడండి, 4th థింగ్ ఎందులో ప్రాఫిటబుల్ ఉందో ఆలోచించుకోండి, 5th థింగ్ గ్రోత్ మైండ్ సెట్, గ్రోత్ ఇండస్ట్రీస్, గ్రోత్ సెక్టార్స్ ఏమున్నాయో వాటిని ఫోకస్ చేయండి, మినిమం వైబిలిటీ ఉందా లేదా, స్కాలబుల్ అవుతుందా లేదా, అండ్ ట్రెండ్ సెట్టింగ్లో ఉండే కొత్త మార్కెట్స్ ఏంటి, 9th థింగ్ సబ్స్క్రిప్షన్ మోడల్లో మనం తీసుకోగలమా లేదా, 10th థింగ్ ఆ నిష్కి లేదా మీరు స్టార్ట్ చేయబోయే స్టార్టప్కి మేజర్ నీడ్ వాంట్, ఈ రెండింటికి క్లియర్ కట్ డిఫరెన్స్ ఈ సమ్మరీలో కనుక మీరు ఐడెంటిఫై చేస్తే 100% మనం మన నిష్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకు ఎస్పెషల్లీ నిష్ గురించి చెప్పామంటే చాలామంది చెప్తుంటారు నిష్ ఐడెంటిఫై చేయండి మీ బిజినెస్ చాలా ఈజీగా క్లిక్ అవుతుంది. అసలు ఆ నిష్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికోసం ఈ 10 పాయింట్స్ని కన్సిడర్ చేయండి. అండ్ సింప్లీ ఐఎమ్ సుధీర్ వర్మ తిరుమల రాజు, ఐఎమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ PG సర్టిఫికేట్ హోల్డర్ ఫ్రమ్ IIM విశాఖపట్నం, అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ అన్ ఆథర్ అండ్ ట్రైనర్ యాజ్ వెల్. సో మీకు బిజినెస్లో అపాయింట్మెంట్స్ కావాలన్నా, బిజినెస్ ఐడియా కావాలన్నా, స్టార్టప్ కన్సల్టింగ్ కావాలన్నా, యాన్యువల్ మెంటరింగ్, మీ బిజినెస్కి స్టార్టప్స్కి డెట్ అండ్ ఈక్విటీ రేస్ చేయాలన్నా, లేదు ఏవైనా టెక్నాలజీ డెవలప్మెంట్ సపోర్ట్ చేయమన్నా సరే, వీ హ్యావ్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. మీకు కావాల్సిన మోడల్ని 100% ఫుల్ ప్రూఫ్ మోడల్ కింద డిజైన్ చేసి మార్కెట్లో లాంచ్ చేసి ఆ స్టార్టప్ని సక్సెస్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది. సో బిజినెస్ స్టార్టప్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ హ్యాపీలీ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్, యూ కెన్ కాంటాక్ట్ ద గివెన్ నెంబర్. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరొక ట్రెండింగ్ స్టార్టప్ ఐడియా గురించి మనం డిస్కస్ చేద్దాం.